అనాథ శవాలకు అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు మాజీ సర్పంచ్. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం ముందు మృతి చెందిన ఇద్దరి అనాథ శవాలకు డీకేపల్లి మాజీ సర్పంచ్ మణి, రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని శ్మశానంలో దహన సంస్కారాలు నిర్వహించారు. గత వారం ముందు ఇద్దరు మృతి చెందారని తెలిపారు. మృతుల బంధువులు ఎవరూ రాకపోవడంతో తాము ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎక్కడో ఎవరో దీన్ని ఇంకా ఎవరు కన్ని తల్లి తండ్రి వాళ్ళిద్దరూ చెప్తారు. 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కుప్పం ఏరియా హాస్పిటల్ కాడ రైల్వే డిపార్ట్మెంట్ మా నాగరాజు సారు, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నాగరాజు గారు వాళ్ళ సిబ్బంది రమేష్ గారు, మళ్ళా వాళ్ళ సిబ్బంది ఇంకా లక్ష్మీనారాయణ, ఇంకా కొంతమంది అంతా కూడా గ్రామస్తులు ఇక్కడ చెందిన వారు వీరంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి మేమంతా కూడా వాళ్ళు 5-6 రోజులుగా ఎవరు చూసిన తర్వాత రానందువల్ల మాకు నేను దళవాగపల్లి మణి గారు మాజీ ఎక్స్ సర్పంచ్ గారు కాబట్టి మాకు తెలియపరిచినారు రైల్వే నాగరాజు సార్ గారు. ఎవరన్నా కానీ బీదోళ్ళు ట్రాక్ మీద పడితే మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా. మేము కలిసి అనాథ శవాలు గుర్తు తెలియని వ్యక్తులు 5-6 రోజులుగా కుప్పం ఏరియా హాస్పిటల్లో చూసి ఎవరు కూడా రానందువల్ల మాకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలో మేము ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో దాన క్రియాలు ఈ కుప్పం మశాన వాటికలో అందరూ కలిసి మేమంతా కూడా కలిసికట్టుగా కలిసి చేసినాము. కాబట్టి వాళ్ళని దానక్రియాలు చేసి మట్టి ఇది చేసినాము. కాబట్టి అందరూ కూడా ఆ ఆయురారోగ్య భగవంతుడు, ఆ పెదపల్లి గంగమ్మ, తిరుపతి గంగమ్మ, ఎన్టీఆర్ ట్రస్ట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా కలిసి మేమంతా కూడా ఆయన దీంతో కలిసికట్టుగా ఈ కుప్పంలో ఇట్లా ఎవరన్నా అనాథ సేవలు ఎవరైనా చేస్తే ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తామనేసి ఇంకా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఏదైనా ఇట్లా జరిగితే కూడా వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తూ మాకంతా కూడా చెప్పి వాళ్ళ సమస్యలో మేమందరూ కూడా ఇట్లా మేము ముందుండి దాన క్రియలు చేయడానికి సిద్ధంగా ఉంటామనేసి ఎవరైనా కానీ దయచేసి మమ్మల్ని ఏదైనా ఇది కూడా మీ పెద్దల ఆశీర్వాదంతో అందరూ కూడా ఏదైనా ఇది వాళ్ళ సమస్యలో ఏదైనా బాగుంటే అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.